నమస్కారం. ఈ ఆసక్తికరమైన పుస్తక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం రాబిన్ శర్మ రాసిన అద్భుతమైన పుస్తకం ద 5 AM క్లబ్లోని ఎంతో విలువైన విషయాలను చాలా లోతుగా, సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ ఉదయపు రహస్యాలను మనం కూడా తెలుసుకుందాం రండి. ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనం మోడర్న్ మార్నింగ్ స్ట్రగల్ అంటే ఉదయం పడే కష్టాలతో మొదలుపెట్టి ఆ తర్వాత ద 5 AM క్లబ్లోకి అడుగుపెడతాం. అటునుంచి ద 4 ఇంటీరియర్ ఎంపైర్స్, 20-20-20 ఫార్ములా, 66 డే హ్యాబిట్ రూల్, చివరగా ద రియల్ వరల్డ్ ఛాలెంజ్, ఇలా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ని మనం చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన మొదటి విభాగమైన ది మోడర్న్ మార్నింగ్ స్ట్రగల్ లోకి డైవ్ చేద్దాం. ఒక్కసారి ఆలోచిస్తే, రాత్రి ఎప్పుడో లేటుగా పడుకోవటం, అర్ధరాత్రి దాటే వరకు సోషల్ మీడియాలో అలా స్క్రోల్ చేస్తూనే ఉండటం, ఆ తర్వాత ఉదయం అలారం మోగగానే ప్రాణం పోయినంత పనవటం, ఇదంతా రోజూ జరిగే ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తోంది కదూ. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్య ఇదే. ఉదయం ఏదో ఒకలా హడావిడిగా లేచి ఎలాంటి ఉత్సాహం లేకుండా రోజును స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఎక్కడికక్కడే ఆగిపోయిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రపంచంలో ఏకంగా 95% మంది పూర్తిగా డిజిటల్ డిస్ట్రాక్షన్స్లో చిక్కుకుపోయారు. వాళ్ళు ఏమాత్రం కష్టపడటానికి ఇష్టపడట్లేదు. కానీ ఆ టాప్ 5% మంది అద్భుతాలు సృష్టించడానికి కారణమేంటో తెలుసా? మిగతా వాళ్లు ఎవ్వరూ చేయటానికి ఇష్టపడని కష్టమైన పనులను ఆ 5% మంది మాత్రమే చేస్తున్నారు. తమ ఉదయాలను తమ పూర్తి కంట్రోల్లో పెట్టుకోవడమే ఆ అత్యున్నత విజయానికి అసలైన రహస్యం. ఇప్పుడు రెండవ విభాగం, ఎంటర్ ద 5 AM క్లబ్. ప్రముఖ లాయర్, ఆ తర్వాత లీడర్షిప్ ఎక్స్పర్ట్గా మారిన రాబిన్ శర్మ ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని ఒక స్ట్రగుల్ అవుతున్న ఎంటర్ప్రెన్యూర్, ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఒక ఆర్టిస్ట్, అలాగే ఒక విచిత్రమైన బిలియనేర్ టైకూన్ కథ ద్వారా ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. ఈ పుస్తకంలో మనందరికీ కనెక్ట్ అయ్యే ఒక పవర్ఫుల్ కోట్ ఉంది. అదేంటంటే, మార్పలేది మొదట్లో కష్టంగా ఉంటుంది, మధ్యలో గందరగోళంగా ఉంటుంది, కానీ చివర్లో మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఉదయం 5 గంటలకు నిద్రలేవడం అనేది స్టార్టింగ్లో నిజంగానే ఒక నరకంలా అనిపించవచ్చు. కానీ నమ్మండి, ఆ ప్రారంభంలో పడే కష్టం ఒక గొప్ప మార్పుకు ఖచ్చితంగా పునాది వేస్తుంది. ఇక్కడ మనం అటెన్షన్ రెసిడ్యూ అనే ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని ఎప్పుడూ వెంటాడే నోటిఫికేషన్లు, ఫోన్లు మన ఏకాగ్రతను ఎలా తినేస్తాయో ఇది చెప్తుంది. అదే ఉదయం 5 గంటలకు లేచామనుకోండి, మనల్ని డిస్టర్బ్ చేసేవి ఏవీ ఉండవు. ఆ టైంలో ప్రపంచమంతా సైలెంట్గా ఉంటుంది కదా. అప్పుడు మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా, హైలీ ప్రొడక్టివ్గా ఉండే ఫ్లో స్టేట్లోకి వెళ్తుంది. దీనివల్ల మన ఫోకస్ అమాంతం 10 పెరిగిపోతుంది. ఇప్పుడు సైకలాజికల్ ఫ్రేమ్వర్క్స్లోకి వెళదాం. మన మూడవ విభాగం, ది 4 ఇంటీరియర్ ఎంపైర్స్. ఇక్కడ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయమేంటంటే, కేవలం పాజిటివ్ మైండ్ సెట్ ఒక్కటి ఉంటే ఏమీ సరిపోదు. నిజమైన సక్సెస్ కావాలంటే ఈ 4 అంతర్గత సామ్రాజ్యాలలో ప్రతి ఒక్కదానికి కరెక్ట్గా 25% బ్యాలెన్స్ ఉండాలి. అవేంటంటే, మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం, హార్ట్ సెట్ అంటే నెగటివ్ ఎమోషన్స్ లేని స్వచ్ఛమైన మనసు, హెల్త్ సెట్ అంటే మన ఫిజికల్ ఫిట్నెస్, ఇక చివరగా సోల్ సెట్ అంటే ఆధ్యాత్మిక ప్రశాంతత. ఈ 4 పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయినప్పుడే మనం నిజమైన అద్భుతాలు సృష్టించగలం. ఇక ఈ పుస్తకానికే అసలైన ప్రాణం లాంటి 4వ విభాగంలోకి వచ్చేశాం. అదే ద 20-20-20 ఫార్ములా. ఉదయం సమయాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఎలా వాడాలో ఇది చెప్తుంది. ఉదయం 5 నుండి 6 గంటల వరకు ఉన్న ఆ అద్భుతమైన మొదటి గంటను 3 20 భాగాలుగా ఎలా విడగొట్టాలో ఇది చాలా క్లియర్గా వివరిస్తుంది. ఫస్ట్, ఉదయం 5 నుండి 5:20 వరకు బాగా చెమట పట్టేలా ఎక్సర్సైజ్ చెయ్యాలి. దీనివల్ల బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం. తర్వాత 5:20 నుండి 5:40 వరకు మెడిటేషన్ లేదా జర్నలింగ్ చేస్తూ మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. ఇక లాస్ట్ 5:40 నుండి 6 గంటల వరకు బుక్స్ చదవడం లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మన వ్యక్తిగత ఎదుగుదల మీద ఫోకస్ పెట్టాలి. మన మైండ్ని, బాడీని ఆ రోజుకి ప్రిపేర్ చేయడానికి అసలింతకంటే పర్ఫెక్ట్ మార్గం వేరే లేదు. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఆచరణలో పెట్టడం ఎలా? అదే మన 5వ విభాగం, ద 66 డే హ్యాబిట్ రూల్.
ఒక కొత్త అలవాటును మన శరీరానికి ఎలా అలవాటు చేయాలో ఇది సైంటిఫిక్గా చెప్తుంది. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక కొత్త అలవాటు మన మెదడులో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోవడానికి ఖచ్చితంగా 66 రోజులు పడుతుందని న్యూరోసైన్స్ రుజువు చేసింది. అవును, 6 కాదు, 16 కాదు, సరిగ్గా 66 రోజులు. ఈ ప్రయాణంలో ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం. ఈ 66 రోజుల జర్నీని 3-22 రోజుల ఫేజ్లుగా చూద్దాం. మొదటి 12 నుండి 22 రోజులను డిస్ట్రక్షన్ అంటారు. అంటే పాత అలవాట్లను బ్రేక్ చేసే దశ అన్నమాట. ఇది నిజంగా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత 23 నుండి 44 రోజుల వరకు ఉండేది ఇన్స్టలేషన్ దశ. ఇక్కడ కొత్త రొటీన్కు మన బాడీ మెల్లగా అలవాటు పడుతుంది. ఇక ఫైనల్గా 45 నుండి 66 రోజుల వరకు ఉండే ఇంటిగ్రేషన్ దశకు చేరుకునేసరికి మ్యాజిక్ జరిగిపోతుంది. ఉదయం 5 గంటలకు లేవడమనేది ఇక అలారంతో పని లేకుండా, కష్టం అనిపించకుండా పూర్తిగా ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన నిజం తెలుసా? మనం ఏ ఫీల్డులో అయినా మాస్టర్ అవ్వాలంటే సుమారు 10,000 గంటల ప్రాక్టీస్ అవసరం. అంటే రోజుకు కేవలం 2 గంటల 40 నిమిషాల చొప్పున వరుసగా 10 ఏళ్లు కేటాయిస్తే ఆ రంగంలో మనల్ని మించినవాళ్లు ఎవ్వరూ ఉండరు. అందుకే ఉదయం మనకు దొరికే ఆ ఎక్స్ట్రా టైంని ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడానికి వాడితే కొన్నేళ్ల తర్వాత ఆ రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. అదే 6వ విభాగం, ద రియల్ వరల్డ్ ఛాలెంజ్. ఇప్పుడు వరకు నేర్చుకున్న ఈ ఫ్రేమ్వర్క్స్ని కేవలం విని వదిలేయకుండా యాక్షన్లోకి ఎలా దించాలో ఇప్పుడు చూద్దాం. ఆ 66 రోజుల లాంగ్ జర్నీని కిక్ స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ఒక 7 రోజుల 5 AM ఛాలెంజ్ తీసుకోవాలి. దీనికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. 1. పక్కాగా ఉదయం 5 గంటలకే అలారం సెట్ చేయాలి. 2. అలారం మోగగానే ఆ స్నూజ్ బటన్ను అస్సలు టచ్ చేయకూడదు. 3. మంచం దిగిన వెంటనే చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవాలి. 4. మనం ఇందాక మాట్లాడుకున్న 20-20-20 ఫార్ములాను బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. 5. ఉదయం పూట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, రేపటి ఉదయం నుంచే ఈ ఛాలెంజ్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ అద్భుతమైన జర్నీని ముగించే ముందు ఒకసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుకుందాం. మన ముందు అంత గొప్ప జీవితం, అద్భుతమైన సక్సెస్ ఉన్నప్పుడు కేవలం 1-2 గంటల ఎక్స్ట్రా నిద్ర కోసం ఆ గొప్ప భవిష్యత్తును వదులుకోవటం నిజంగా కరెక్టేనా? ఆ కాసేపు ఉండే టెంపరరీ కంఫర్ట్ కోసం పర్మనెంట్ సక్సెస్ని ఎవ్వరూ వదులుకోరు కదా? ఈ విశ్లేషణ మన ఉదయాలను, ఆ తర్వాత మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ అద్భుతమైన జీవితం కోసం రేపటి ఉదయం 5 గంటల నుంచే మన తొలి అడుగు వేద్దాం.